ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుచుండగా మనము దేవుని మాటను శ్రద్ధగా విందాం, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. మరి నువ్వు వినడానికి సిద్ధంగా ఉన్నావా? అలాగైతే ఒక్కసారి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 చరణములు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనములు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతతోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎంత చక్కగా వ్రాయబడిందో చూడండి. మనమంట మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ ప్రేమలో కానీ విశ్వాసంలో కానీ అంతేవిధంగా పవిత్రతలో కూడా విశ్వాసులకు మనం మాదిరిగా ఉండాలి. అదే ప్రభు ఆశపడతా ఉన్నారండి. నీ నుండి ఏమీ కోరడం లేదు, ఏదో ధనమో కానీ ఏది నిన్ను అడగడం లేదు, కానీ మనం అనేకులకు మాదిరిగా ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నారు. మరి నీవు అలాంటి మాదిరిని నువ్వు చూపిస్తా ఉన్నావా? యవ్వన కాలంలో జీవిస్తూ ఉన్నావు, యవ్వనంగా నువ్వు జీవిస్తూ ఉన్నా. యువతి యువకులకు మన యవ్వనాన్ని బట్టి తృణీకరించబడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం మాదిరి జీవితాన్ని కలిగి ఉండే వారంగా ఉండాలి. పాదిరి అయినా మాదిరిగా ఉండాలని చెప్పేసి అంటారు కదా. అలాగే మనము సోదరి వ్యవహారంతో కాకుండా సోది చెప్తా, లేకపోతే సోదరిగా ఉండడం, లేకపోతే అయిష్టంగా ఉండడం, అనేకులు మనల్ని తృణీకరించే వ్యక్తులుగా మనం ఉండకుండా, అలా వ్యవహరించకుండా సహోదరులుగా మనం జీవిస్తూ సోదరి మనల సొట్టబడ్డ గిన్నెలు ఎట్లాగైతే సాక్ష్యాన్ని పోగొట్టుకొని సంతోషించి వారి జీవితాన్ని కొనసాగిస్తారో అట్లాంటి వారిగా మనం ఉండకుండా మనం దేవునికి మహిమార్థంగా జీవించే వారంగా ఉండాలి. ఎందుకంటే మనము దేవునికి ఇష్టలము కాబట్టి, మనకు అలాంటి విషయాలు తగదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా నీవు జీవిస్తున్నావు? మాటల్లోనూ ప్రవర్తనలోను ప్రేమలోను, అంతేకాకుండా విశ్వాసంలో పవిత్రతతో కూడా మనము మాదిరి కలిగి జీవించే వారంగా ఉండాలి. మంచిగా మనం జీవించాలి. చెడుగా జీవించిన మనం ఎట్లాంటి ప్రవర్తన మనం జీవిస్తున్నా మన వెనకున్న వారికి అదే మాదిరి మనము చూపిస్తూ ఉంటాం. ప్రభువుని నమ్ముకున్నాం, అంతటితో అంతా అయిపోలేదు. లోకం మన నుండి ఆశించేది ఒక్కటే, అదేంటో తెలుసా? మాదిరి జీవితాన్ని మనము జీవించాలి. మనలో మాదిరి ఉండాలి. మనలో మాదిరి కనిపిస్తేనే లోకం ప్రభువుని చూస్తుంది, ఆయనను మహిమపరుస్తుంది. ఈ మాదిరికరమైన జీవితాన్ని మనం కోల్పోకుండా ఎప్పుడు కూడా మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ మనము ఎల్లప్పుడూ దేవునికి ఇష్టలంగా ఉందాం. ఎందుకంటే ఈ మాదిరికరమైన జీవితం ఎక్కడా ఉండదండి. స్కేల్లోనో కొలబద్దలోనో ఎక్కడా ఉండదు. ఈ మాదిరికరమైన జీవితం ఎక్కడ ఉండదో తెలుసా? మన చేతిలో ఉన్న దేవుని యొక్క వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మాత్రమే. ఆ వాక్యం ప్రకారం జీవించు, నీవు అనేకులకు మాదిరికరంగా జీవించబోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా నీవు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి, అంటే శరీరాశ కానీ జీవపు డంబమే కానీ ఇంకా ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నీవు విడిచిపెట్టి దేవునికి ఇష్టంగా బ్రతకాలి అని అనుకుంటున్నావా? అలాగైతే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవిస్తూ దేవునికి ఇష్టంగా నువ్వు బ్రతికినట్లయితే అందరికీ కూడా నీవు మాదిరికరంగా జీవించబోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యవ్వన కాలంలో ఉన్న నీవు యవ్వనాన్ని నీవు పాడు చేసుకోకుండా,
అంటే ఈ లోకానికి అప్పగించుకోకుండా దేవునికి అప్పగించినట్లయితే బహుబలంగా నీవు మార్చబడతావు, బహుబలంగా నీవు దేవునిలో వాడబడతావు. అంతేకాకుండా అనేకులకు నీవు మాదిరికరంగా జీవిస్తావు. అంతేకాదండి, నిన్ను బట్టి అనేకులు దేవుని యొద్దకు నడిపించబడతా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామం నాకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఈ విధంగా స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యంగా నీ మాటలు దేవా పంచుకోవడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి మీరు తోడు నీడగా ఉండి సహాయం చేయమని, మా యవ్వనాన్ని మేము నాయన ఈ లోకానికి సమర్పించుకోకుండా ప్రభా ఈ యవ్వన జీవితాన్ని అనేకులకు మాదిరికరంగా ఉంచి అనేకులను నీలో చూపిస్తూ అనేకులకు నీ యొక్క ప్రేమను చూపిస్తూ నీ వద్దకు నడిపించే గొప్ప సాధనములుగా మమ్మల్ని అందరినీ మారుస్తావని నమ్మొచ్చు. నీ చిత్త ప్రకారం, నీ ప్రణాళిక ప్రకారం మమ్మల్ని అందరినీ కూడా దీవిస్తావని నమ్ముతున్నాం తండ్రి. సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థన సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.